తర్వాత బేబీకి ఇంకా జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ పాలిచ్చేది భుజాన వేసుకునేది రావాలి. రెయ్యంబోలు ఒక మనిషి మేలుకోవాలి. 2 గంటలకోసారి 2 గంటలకోసారి పాలు పట్టించాలి. పాలు ఎప్పుడు ఇచ్చినా ఇలా తలవైపు ఎత్తుగా పెట్టి పట్టించాలి. పాలు ఎప్పుడు ఇచ్చినా తలవైపు ఎత్తుగా పెట్టి పట్టించాలి. పాలు ఇచ్చినాక ఎమ్మటే పడుకోబెట్టకూడదు. గుండెల మీద వేసుకొని బాగా అరగంట సేపు ఇట్లా బాగా తట్టాలి. ఈ పాలు ఇచ్చేది భుజాన వేసుకునేది బాగా నేర్చుకోవాలి. బర్పింగ్ చేసేది నేను ఇంకో వీడియో కూడా అటాచ్ చేస్తాను, చూడండి. తట్టండి బాగా ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా తడితే ఆ గ్యాస్ అంతా వెళ్ళిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు ఇంకా 3 నెలలు దాటినాయి కాబట్టి మీకు మెడలు నిలబడుతున్నాయి కాబట్టి మీరు తట్టడం కూడా ఈజీ. అంటే నెక్ బేబీనే హోల్డ్ చేసుకుంటుంది. ఒకవేళ నెక్ బేబీ హోల్డ్ చేసుకునే ఏజ్లో ఏం చేయాలంటే ఈ తలకాయని ఇలా పెడితే మళ్ళీ గాలాడదు. ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ఎటో ఒకటి తిప్పుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా వారం రోజుల పిల్లల్ని లేదా ఇంకా మెడలు సరిగా నిలబడని పిల్లల్ని భుజాన వేసుకొని తట్టేటప్పుడు మెడలు విరగబడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది, తల ఒకవైపుగా ఎడంవైపు కానీ కుడివైపు కానీ పెట్టుకొని ముక్కు గాలాడుతుందా లేదా చూసుకుంటూ ఉండాలి. బాగా గుడ్డలు కప్పుకోవాలి. పాలు పండబెట్టి ఇవ్వకూడదు. చాలా మంది ఇట్లనే పండుకోబెట్టి ఇట్లనే ఇస్తూ ఉంటారు. అవి పొరబోయి ఊపిరితిత్తులకు పోయి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో బాగా పాలు ఎప్పుడు ఇచ్చినా కూర్చోబెట్టి ఇవ్వాలి. ఇచ్చినాక అరగంట సేపు గుండెల మీద వేసుకొని తట్టాలి. వచ్చినా రాకపోయినా తల్లి దగ్గర పాలు చీకించాలి. ఒకవేళ తల్లి దగ్గర పాలు రాకపోతే, లేదు బేబీకి ఆకలి అవుతుంది, నీరసం అయిపోతుంది, అలాంటప్పుడు డబ్బా ఇస్తాం. అయితే ఆ డబ్బా కూడా ఎలా కలుపుకోవాలి, ఎలా పట్టించుకోవాలనే జాగ్రత్త నేర్పించుకోవాలి. అంతేగాని ఎలా పడితే అలా చేయకూడదు. తర్వాత చాలా మంది బయట ఆవు పాలు, గేదె పాలు, ఉగ్గులు, తేనెలు, వసలు ఇట్లాంటివన్నీ పడతా ఉంటారు. అట్లా ఏమీ పట్టకూడదు. తల్లిపాలు, ఒకవేళ తల్లి దగ్గర పాలు రాకపోతే మీ పిల్లల డాక్టర్ని కలిస్తే వాళ్ళకి ఏం కావాలో ఫార్ములా అది రాస్తారు. అంతేగాని ఆవు పాలు, గేదె పాలు, ఉగ్గులు, తేనెలు, వసలు ఇట్లాంటి ఏం పట్టడానికి లేదు. 7వ నెల వచ్చేదాకా తల్లిపాలే. మొదట 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లి దగ్గర పాలు రాకపోతే మీ పిడియాట్రిషియన్ కలవండి, ఏం చేయాలో చెప్తారు. రెయ్యంబోలు ఒక మనిషి మేలుకోవాల్సిందే. బేబీ ఉన్నప్పుడు 2 గంటలకు ఒకసారో 3 గంటలకు ఒకసారో బేబీ రిక్వైర్మెంట్ని బట్టి మనం పాలు ఇచ్చుకుంటూ ఉండాలి. పిల్లలు మ్యాక్సిమం టైం పడుకొని నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు పడుకున్నారు కదా అని మనం వదిలేయడానికి లేదు. అరికాల మీద కొట్టుకొని పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ కొడతా ఉంటారు. అట్లా కొట్టకూడదు. ఎప్పుడు పాలు ఇవ్వాలన్నా ఇక్కడ అరికాల మీద కొట్టుకొని అట్లా లేస్తారు. లేపి శుభ్రంగా కడుపు నిండా పాలు పట్టించుకొని పడుకోబెట్టుకోవాలి. భుజాన వేసుకొని తట్టి. అర్థమైందా? ఇక్కడ కొట్టడము, ఇట్టిట్ట కొట్టడము, ఇట్టిట్ట కొట్టడం చేస్తుంటారు. అట్లా ఎప్పటికీ చేయకూడదు. బేబీని నిద్ర లేపాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడ కొట్టాలి. తర్వాత చాలామంది బేబీ కళ్ళు మూసుకొని ఉంటుందని చెప్పి కళ్ళు ఫోర్స్ఫుల్గా తెరుస్తూ ఉంటారు. అట్లా తెరవకూడదు. బేబీకి ఇలా పట్టుకొని బేబీని ఒళ్ళోకి తీసుకొని స్లోగా ఇలా ఊపుతూ ఉంటే చిన్నగా బేబీ కళ్ళు తెరిచి చూస్తుంది. అంతేగాని ఫోర్స్ఫుల్గా ఎప్పుడు కళ్ళు తెరిపించకూడదు. 2 బేబీలు ఎక్కువసేపు పడుకొని నిద్రపోతూ ఉంటారు కాబట్టి కళ్ళు మూసుకొనే ఉంటారు. అది కంగారు పడాల్సిన విషయం కాదు. కళ్ళల్లో ఏమన్నా ఎక్కువ పుసులు వస్తున్నా, అంటుకుపోతున్నా ఎత్తుకొని రావాలి. అంతేగాని కళ్ళు తెరవట్లేదు, చూడట్లేదు అనేది అయితే కంప్లైంట్ కాదు. కంగారు పడాల్సిన అవసరం లేదు. పిల్లలు పుట్టినాక 24 గంటల లోపల మోషన్ పాస్ చేయాలి. మట్టు కూర్చోవడం అంటారు, స్టూల్స్ పాస్ చేస్తారు 24 అవర్స్ లోపల. పుట్టిన 48 గంటల లోపల పాస్కి వెళ్ళాలి. ఈ 2 జరగకపోతే మీ పిల్లల డాక్టర్ని వెంటనే కనుక్కోవాలి.